బ్యాక్ టు బులెటిన్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. నిమజ్జన వేడుకలు వైభవంగా జరగాలని భాగ్యనగర ఉత్సవ సమితి సెక్రటరీ రావినూతల శశిధర్ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. పాత బస్తీలో ఉదయం నుంచి నిమజ్జనాలు జరగాలన్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే తామే చేసుకుంటామని స్పష్టం చేశారు. అడుగున నిర్లక్ష్యం కనబడుతుంది. అలవాటు అయిపోయింది. చేయకున్నా కారణాలు ఎత్తేస్తే అయిపోతుందని యుద్ధ ప్రాతిపదికన ఏమేమి పనులు చేయాలనో చేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సాధ్యమైనంత త్వరగా నిమజ్జనోత్సవానికి తయారీ కావాలి. ప్రభుత్వం అనేక దశల లోపల మీటింగులు పెట్టింది, ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ రోజు వరకు కూడా చేయకపోతే మధ్యాహ్నం ధర్నా చేసి అరెస్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నాం. బ్యారికేడ్లు వీకేస్తాం, ఏం డౌటే లేదు. ఇంకెన్ని బ్యారికేడ్లు కట్టినా వీకేస్తాం. కాబట్టి రేపటి వరకు తేల్చండి, ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందా, మేము ఏర్పాట్లు చేయడానికి మాకు వదిలిపెడుతుందా. 2 గంటలకు హోంమంత్రి గారు భాగ్యనగరానికి చేరుకోబోతా ఉన్నారు. 1:30కు 2:30కు ఎంజే మార్కెట్ దగ్గర వినాయక చవితి వేదిక ద్వారా వారు యావత్ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి మార్గదర్శనం. గణేష్ నిమజ్జనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. 20,000 మంది హైదరాబాద్ పోలీసులు, ఇతర జిల్లాల నుంచి 9,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించామని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించామన్నారు. చెత్త తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామన్నారు. గతంతో పోలిస్తే వినాయక విగ్రహాలు పెరిగాయని వెల్లడించారు. జిహెచ్ఎంసీలో కూడా రిసోర్సెస్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రయారిటైజ్ చేసుకొని ప్యాచ్ వర్క్ వరకు ఇవన్నీ కూడా ఏవైతే రూట్స్ ఉన్నాయో, మండపాల దగ్గర నుండి ఏవైతే మన టస్కర్స్ కానివ్వండి, ఇతర వాహనాలు విగ్రహాలు తీసుకొని వస్తుంటాయో ఆ రూట్స్ గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ తో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్యాచ్ వర్క్స్ 2-3 days లో వీలైనంత వరకు చేస్తే అన్ని విధాలుగా సజావుగా సాగే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మండపాల దగ్గర వెళ్ళినప్పుడు చూస్తున్నాను, ఈసారి నిలబడి ఉన్న గణేశుని విగ్రహాలు చాలా ఎక్కువ కనిపించాయి. సో హైట్ పెరిగినట్టు కనిపిస్తుంది గత సంవత్సరం కన్నా. సో ఏమవుతుంది అంటే దీని పరిణామం ఉంటుంది ఒకటి, ఎందుకంటే సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ముందు కాలం లెక్క కాదు, దాదాపు 50,000 విగ్రహాలు నిమజ్జనం చేసేది ఉంటుంది ఆ 2 రోజుల్లో.